చూశారు కదా 2-3 సెకండ్ల ఎంత బాగుందో. ఆ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కొరియోగ్రఫీ కావచ్చు, ఆ విజువల్స్ కావచ్చు, నిజంగా జరగండి సాంగ్ అనేది థియేటర్స్ లో టాప్ లేచిపోద్ది. ఆ సాంగ్ ప్లే అవుతున్నప్పుడు మామూలుగా ఉండదన్నమాట. అయితే ఈ సాంగ్ ని ఇందాకే ముంబైలో అయితే ప్రెస్ మీట్ అయితే జరిగింది. అక్కడ మీడియా పీపుల్ కి అయితే ఆ సాంగ్ ని అయితే చూపించారు. ఫుల్ సాంగ్ అయితే మనకైతే చూపించలేదు. జస్ట్ ఆ 2-3 సెకండ్ల బయటకైతే వచ్చిందనమాట. నాకు తెలిసి ఈ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఏమన్నా రిలీజ్ చేస్తారా సాంగ్ ని, లేకపోతే రిలీజ్ కి ముందు ఏమైనా రిలీజ్ చేస్తారా అనేది అయితే డౌట్ లో ఉంది. ఇంకా ఈ జరగండి సాంగ్ గురించి ఉన్న ఇంకో అప్డేట్ ఏంటయ్యా అంటే, లీక్డ్ వర్షన్ పాడిన వాళ్ళు అయితే ఉన్నారు కదా, ఒరిజినల్ మనం థియేటర్ లో చూసే దాంట్లో వాళ్ళ వోకల్స్ అయితే ఉండబోతున్నాయని మన తమనన్న అయితే ట్విట్టర్ లో అయితే చెప్పాడు. మరి అది ఎంతవరకు నిజం అనేది మన సినిమాలో అయితే చూడాలి. ఇంకా మన రామ్ చరణ్ గారు మాట్లాడుతూ డైరెక్టర్ శంకర్ గారితో వర్క్ చేయడం చాలా అంటే చాలా ఆనందంగా ఉందని, తన డ్రీమ్ అయితే నెరవేరిందని చెప్తూ ఇంకా దాని వెనకాల ఉన్న బ్యాక్ స్టోరీని అయితే ఆయన అయితే చెప్పాడు. మన 3 ఇడియట్స్ రీమేక్ ఉంది కదా స్నేహితుడు, దానికి తెలుగు వర్షన్ కి మన రామ్ చరణ్ గారే అప్పట్లో చీఫ్ గెస్ట్ కి అయితే వెళ్ళాడనమాట. అప్పుడు ఆ ఈవెంట్ కి వెళ్ళినప్పుడు శంకర్ గారితో అయితే చెప్దాం అనుకున్నాడంట, తెలుగు హీరోస్ తో చిరంజీవి గారినో లేకపోతే వేరే హీరోస్ అయితే పెట్టి సినిమా అయితే తెలుగులో కూడా స్ట్రైట్ సినిమాని అయితే తీయమని చెప్దామని అయితే అనుకున్నాడంట. కానీ అప్పుడైతే కుదరలేదంట. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత RRR సినిమా షూటింగ్ చివరి దశలో ఉన్నప్పుడు, లాస్ట్ 2 స్కెడ్యూల్స్ లో ఉన్నప్పుడు దిల్ రాజు గారే సెట్ కి అయితే వచ్చి శంకర్ గారు సినిమా తీద్దాం అనుకుంటున్నారు మీతో అని చెప్పడం అనేది రామ్ చరణ్ గారికి అయితే చాలా సంతోషంగా అయితే అనిపించిందంట. నిజంగా ఆయనతో వర్క్ చేయటం అనేది ఒక డ్రీమ్ అని, అదైతే నెరవేరిందని ఆయన అయితే చెప్పాడు. ఇంకా మొన్న రాజమౌళి గారు చెప్పినట్టు శంకర్ గారి కమర్షియల్ సినిమాలు తీయటంలో దిట్టని, ఇంకా లార్జర్ దన్ లైఫ్ క్యారెక్టర్స్ తీయటంలో ఆయన మించిన వాళ్ళు ఎవరో లేరని, హీఈస్ ద ఫస్ట్ పాన్ ఇండియన్ డైరెక్టర్ అని మరొకసారి అయితే రామ్ చరణ్ గారు అయితే చెప్పాడు. ఇంకా మన ఎస్జే సూర్య గారు అయితే మాట్లాడుతూ రామ్ చరణ్ గారితో వర్క్ చేయడం నిజంగా చాలా అంటే చాలా ఆనందంగా ఉందని, నిజంగా అప్పన్న క్యారెక్టర్ ఏదైతే ఉందో దాంట్లో మన రామ్ చరణ్ గారు అయితే పర్ఫార్మెన్స్ ఎర్రకొట్టేశాడని, నిజంగా అసలు ఆ రామ్ చరణ్ గారి గురించి మాట్లాడుతుంటేనే చాలా ఎమోషనల్ గా అనిపించిందని ఆయన అయితే అన్నాడు. ఒక పక్క పీక్ కమర్షియల్ సినిమానైతే గేమ్ చేంజర్ సినిమా ద్వారా మనం అయితే చూడబోతున్నామని ఆయన అయితే అన్నాడు. ఇంకా దిల్ రాజు గారు అయితే మాట్లాడుతూ ఈ సినిమాలో సాంగ్స్ కి 75 crores అయితే అయిందంట. ప్రతి సాంగ్ కూడా స్క్రీన్ మీద విజువల్ వండర్ లాగా అయితే ఉండబోతుందంట. సినిమా అవుట్పుట్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చిందని పిచ్చ కాన్ఫిడెంట్ అయితే ఉన్నారు. ఈ విధంగా చాలా విషయాలు అయితే పంచుకున్నారు అక్కడ మీడియాతో. ఇంకా చాలా అంటే చాలా విషయాలు అయితే ఉన్నాయి. వాటిలో నాకు ఎక్సైటింగ్ అనిపించిన విషయాలు అయితే ఇప్పుడు మీకైతే చెప్పాను. ఇప్పుడు ముంబైలో ప్రెస్ మీట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మన రామ్ చరణ్ గారు అయితే ఫ్లైట్ లో బయలుదేరి సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అయితే వస్తారు రాజమండ్రి. అయితే బిగ్ బాస్ షూటింగ్ అయితే నన్ను అయితే జరిగింది. మరి అది ఎప్పుడు టెలికాస్ట్ చేస్తారనే క్లారిటీ అయితే ఇంకా అయితే రాలేదు. నాకు తెలిసి రేపు అయితే టెలికాస్ట్ చేస్తారు అనుకుంటున్నా, ఎందుకంటే సండే కాబట్టి. లేకపోతే ఈ రోజు ఎపిసోడ్ లో అయినా రావచ్చు, మనం అయితే చెప్పలేం, ఎందుకంటే ఇంకా ప్రోమో అయితే రిలీజ్ చేయలేదు కాబట్టి. ఇంకా తెలంగాణకి సంబంధించిన బుకింగ్స్ ఏవైతే ఉన్నాయో మండే నుంచి అయితే ఓపెన్ అవుతాయి అంట. ఏపీకి సంబంధించిన బుకింగ్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి, టికెట్ ప్రైస్లు ఎంత ఉంటాయి అనేది మనకి ఈ రోజు సాయంత్రం అయితే లేకపోతే రేపు పొద్దున అయితే క్లారిటీ అయితే రాబోతుంది. దాని తర్వాత ఎప్పుడు బుకింగ్స్ ఓపెన్ అవుతాయి అనే క్లారిటీ కూడా వస్తుంది. సరే, మరి ఎప్పటివరకు ఉన్న అప్డేట్స్ అయితే ఇవే. అలాగే లాస్ట్ లో నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఒక కామెంట్ అయితే చేయండి. థ్యాంక్స్.